ఎప్పుడన్నా ఒక్క జామ పండు ఇచ్చిన ఒప్పను చూడు ఆశ పబ్బిషేపు నా బాధలో నేనుండే పండ్లు పొలాలు దొరక్కాయి. అరే పట్టుకోరా రూపుతుంది పట్టుకోరా. పోలీసులు అయితే వచ్చారు మన కోసం, ఫైరింగ్ కూడా చేస్తున్నారు. అరే చిన్న తప్పుకి నన్ను కలుస్తున్నారు, జైల్లో వేస్తారు. జైల్లో వేసే లోపే మన వాళ్ళని అయితే నేను పిల్లలు దింపు మంచిగా దింపు, చిన్నగా దింపు. కింద పోలీసులు ఉన్నారు, పైన పోలీసులు ఉన్నారు. వాళ్ళైతే అసలు నన్ను అయితే మొత్తానికి అయితే వదిలిపెట్టట్లేరు. చూడండి వెనకాల పోలీసులు ఆఫీసర్ ఎలా రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఓ సార్ ఆయన ఎందుకు సార్ గమ్ముకోనడా? ఎందుకున్నాడా సార్? ఆయన తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకేంటి చేయడం? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. పార్ట్ 2 కూడా ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మాత్రం మన కింగ్ కాంగ్ మామని కలవబోతున్నాం ఫ్రెండ్స్. మన మామ మామూలుగా లేడు, అసలు మామూలుగా కాదు. మన మామ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు రొటీన్ బైక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే కొత్త బండి తీసుకుందాం. మామూలు బైక్ కాదు, బిఎండబ్ల్యూ తీసుకెళ్దామా? వద్దులే, బిఎండబ్ల్యూ వద్దు. ఓకే, ఇది బిఎండబ్ల్యూ కాదు, బిఎండబ్ల్యూ కాకుండా ఇంకేదైనా బైక్ తీసుకెళ్దాం. అవెంజర్ బైక్ తీసుకెళ్దాం ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్స్ మామూలుగా ఉండేది బైక్, అసలు సూపర్గా ఉంటుంది. రైడింగ్ కూడా మామూలుగా ఉంటుంది. మన కింగ్ కాంగ్ మామని కలవబోతున్నాం కాబట్టి ఫ్రెండ్స్, ఇది 1000 హార్స్ పవర్ ఉంటుంది అనమాట. మామూలుగా ఉండదు. మనం ఈ బండి వేసుకుని తెలిపోతాం. జరగ ఎప్పుడో నేను పోయేటప్పుడే దారిలో అడ్డం వచ్చేస్తారు. అసలు మామూలుగా కాదు. మా మామ ఏం చేస్తున్నావు ఏమో సైతం అడగాలి అక్కడికి వెళ్ళి. ఓకే, పోలీస్ స్టేషన్. మనకి పోలీస్ స్టేషన్ మనకి వచ్చిరాదప్ప. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అసలు మనకి పోలీస్ స్టేషన్కి మనకు పన్నే పడదప్ప, మామూలు కాదు అసలు. ఓకే, మన మామ దగ్గరికి వచ్చేసాం. అసలు మన మామ ఉండలేడు ఇంట్లో. అసలు ఎప్పుడు మన మామ ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఉండడు. సార్ చూద్దాం. బండి అయితే ఓకే, ఎవరికి అంటారు? ఓవులేసి మాము ఏడో మామ, ఒకసారి బయటకు రారాదే, ఏడు తగలొద్దాం. ఎప్పుడన్నా ఒక్క జామ పండు ఇచ్చిన ఒప్పను చూడు. అప్పి నాకు యాపిల్ పండు ఇచ్చిండు, ఎంత బాగుందో. ఒక జామ పండు ఇచ్చినాడు. సరే ఉపరేష్ మామ, రాకుండా మా లేవే, నేను వెళ్ళొస్తాను. నువ్వు అవసరం ఉన్నప్పుడే రావుని. సరేలే, ఓకేలే, నేను బండి వేసుకుని వెళ్తా. మరొకసారి పిలిస్తే అడుగు నువ్వు. ఓకే సరే నా ఉపరేష్ మామ. నేను రానులే. ఈ ఓబ్లేజ్ మామ ఎప్పుడు ఇంతే, రమ్మంటే రాడు అసలు. ఓకేలే, మనమైతే వెళ్దాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడైతే మన ఓబ్లేజ్ మామ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్దాము. వాళ్ళ అన్నయ్య దగ్గరికి కింగ్ కాంగ్ దగ్గరికి వెళ్దాము. మన కింగ్ కాంగ్ దగ్గరికి. కింగ్ కాంగ్ అయితే ఎక్కడున్నాడో ఎతుకుదాము. మన ఓబ్లేజ్ మామ అయితే ఎప్పుడు జామ పండ్లు, యాపిల్ పండ్లు, అన్ని పండ్లు తింటూనే ఉంటాడు. నేను ఎన్ని ఇచ్చినా ఇలే అంటాడు. నన్ను ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాడు. సరే ఓకేలే, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్దాం. సరే వాళ్ళ అన్నయ్య సహాయం అడుగుదాము. నాకు చిన్న పని ఉంది, మన వాళ్ళు అయితే రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాళ్ళ అన్న దగ్గరికి వచ్చేసాం. వాళ్ళ అన్న మనతో పాటు అయినా వస్తాడేమో అడుగుదాం ఒకసారి. ఓ సురేష్ మాము బయట రాదే. ఆశ పబ్బిషేపు నా బాధలో నేనుండే పండ్లు పొలాలు దొరక్కాయి. ఈ డబ్బుల మీద కూర్చుంటే నీ బాధేం తప్పి. కొద్దిగా బయటకు వెళ్దాం. రాదే మామ. నేను రానప్పి. ఓకే ఫ్రెండ్స్, మన మామూలు అయితే రారంట. ఓకే, మనం అయితే వెళ్దాం. మనకైనా భయమా? ఈ రోడ్డు నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్దాం. స్ట్రైట్గా వెళ్ళాక లెఫ్ట్ తీసుకుందాం. అవ్వా, ఎవర్రా నాయన, తాగొచ్చి గుద్దినవా ఏంట్రా నాయన? అర్రే నాయన కాదిరిగే. ఆగురా, నువ్వు ఆగు. ఎవర్రా పొద్దున తాగొచ్చి గుద్దినవారా? అరే నీకు కళ్ళు కనపడలేదురా? నువ్వే నా బండికి వచ్చి తగిలినావు అబ్బా. నువ్వు నాకు కారుకి తగిలి 100 రూపాయలు చేస్తున్నావు. నేను కారు దిగనంటే దిగను. అసలుకి ఏం చేసుకుంటావా చేసుకో. నీ పని ఇట్ట కాదు రే ఫ్రెండ్స్. వీడు అసలు మాటినట్లు మన మాట అయితే మనం వీడిని ఒక తనుతని ఒక గుద్ది మాటింటాడు. మనల్ని గుద్ది మనల్ని రూపాయి వేస్తున్నా. ఆగరా, నీ కారు ఎక్కి తాగరా ఒక్క నిమిషం. తక్కు ఇంకొక్కసారి నా జోలికి వచ్చి నీ సంగతి చూస్తారా రే, అర్థమవుతుందా? ఇక్కడి నుంచి దొబ్బై. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మన పని ఏదో మనం చూసుకుందాం. మీకు అసలు పని ఏంటో చెప్పలే కదా, నేను చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మన 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 వెంకయ్య గడ అడ్మిట్ అడుగుదాం. వీడు పోతుండో. అరే ఆగరా, ఒకసారి ఆగరా బాబు, ఆగు. అరే మా వెంకయ్య కనిపించిన మా వెంకయ్య కనిపించిండా? అరే వినరా బాబు, ఇటు చూడు, నాగలి చూడు. ఏ బాబు లేవు. ఏ బాబు ఇను మా వెంకయ్య గారు కనిపించిండు. వెంకయ్య గారు. అరే నాయనా, అరే నేను ఎవరో తెలుసారా? నేను పోలీస్ ఆఫీసర్ రా. నువ్వు నన్నే రా అంటావురా? నీ సంగతి చూస్తా, ఆగురా. అరే ఆగురా, ఒక్క నిమిషం ఆగురా. నువ్వు నీ సంగతి చూస్తా. వీడిని ఇట్లా కాదు, మనలో ఫోన్ చేస్తాం పోలీసు వాళ్ళకి. ఓకే, అరే పట్టుకోరా రూపుతుంది పట్టుకోరా.
సారీ సార్, మీరు పోలీస్ ఆఫీసర్ నాకు తెలియదు. ఓకే సార్, సారీ సార్, సారీ సార్. ఓ ఓ నో 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 ఫ్రెండ్స్, పోలీసులు అయితే వచ్చారు మన కోసం. ఫైరింగ్ కూడా చేస్తున్నారు. అరే చిన్న తప్పుకి నన్ను కలుస్తున్నారా? అయ్యో సార్ వదిలేండి, నన్ను వదిలేండి. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. నా మనకైతే పోలీసులు అయితే చాలా మంది పడుతున్నారు. అసలు మామూలుగా లేదు, పెద్ద క్రైమ్ చేసినట్టుగా నన్ను అయితే గంతు కలుస్తున్నారు, ఉరికిచ్చి కలుస్తున్నారు, కొడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా అయితే పోలీసులు అయితే ఫైరింగ్ అయితే చేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి అయితే మనమైతే ఎలాగైనా జంప్ కావాలి. ప్లస్ హెల్ప్ సార్, హెల్ప్ ఒకసారి కారు డోర్ ఓపెన్ చేయండి. ఓకే వీడైతే ఫ్రెండ్స్ మన అయితే డోర్ అయితే ఓపెన్ చేయట్లేదు. మనం ఇప్పుడైతే ఇక్కడైతే వాళ్ళ కారే ఉంది, వాళ్ళకి పోలీసు వాళ్ళ కారే మనం వేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం తప్పించుకోవడం మన ముఖ్యం. మన ఓబ్లేషన్కి మన వాళ్ళకి వెంటనే మనకైతే ఫోన్ చేయాలి ఫస్ట్ అయితే. ఓకే కమాన్, స్టార్ట్ గో గో గో. వాళ్ళైతే ఫైర్ చేస్తున్నారు. మనం అయితే ఇక్కడి నుంచి అయితే తప్పించుకుందాం. ఏంటి ఫ్రెండ్స్, పోలీసులు ఎలా మనల్ని తరుముతున్నారు? మామూలుగా తరమట్లేదు అసలు. మనం చేసిన తప్పేంటి ఫ్రెండ్స్? మనం రా అంటాం తప్ప. ఓకేలే, ఇక్కడ నుంచి అయితే మనం అయితే బయటపడటం కరెక్ట్ ఇప్పుడు. ఓకే మనం అటు ఇటు తిరుగుదాం. అరే ఫైరింగ్ మామూలుగా చేయట్లేదు అంటున్నా ఆయన. నో ఫ్రెండ్స్ చూడండి, అసలు ఫైరింగ్ మామూలు చేయట్లేదు. ఎటు చూసినా పోలీసులే, ఎటు చూసినా పోలీస్ కార్లే, అసలు మామూలుగా లేదు. అసలు నన్నైతే వెంటాడి పట్టుకుంటున్నారు. అరే ఫైరింగ్ చేస్తున్నారు. టైర్లో ఫ్యాన్స్ కండి గాలిపోతుంది టైర్లో. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇటు నుంచి తప్పించుకుందాం. ఇప్పించి మన ఓబ్లేషన్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం. వాళ్ళు మనకి ఏమైనా సాయం చేస్తారో మనం చూద్దాము. అరే కార్ స్లిప్ అయితే చూసుకో. ఓకేలే, మనం ఇక్కడ నుంచి ఓబ్లేషన్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఓబ్లేషన్ మనం ఒకసారి అయితే మనం హెలికాప్టర్ పంపిస్తాడు. మనం అయితే ఒకసారి అయితే ఫోన్ ఇచ్చి అడుగుదాం. మనం ఇక్కడ కాదులే, మనం ముందు అవుదాం బండి. ఓకే మనం ముందు అవుదాం బండి. అరే నాయన మామూలుగా గుద్దట్లేదు, గుద్దటికి డోర్లు కూడా పుమ్మని ఎగిరిపోతున్నాయి, మామూలుగా ఎగరట్లేదు అసలు. మెయిన్ అయితే మనం ఇక్కడి నుంచి అయితే తప్పించుకోవాలి ఫ్రెండ్స్. ఓకే అసలు సైడ్ హార్న్ కూడా అసలు పని చేయట్లేదు ఫ్రెండ్స్, కార్ డోర్ కూడా పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ స్టైల్ కూడా అటు ఇటు తిరుగుతున్నాయి కానీ అసలు మామూలుగా కాదు. కార్ కూడా సరిగ్గా పోవట్లేదు. వీళ్ళైతే టైర్లు అయితే పేల్చారు ఫ్రెండ్స్. మన టైర్లు అయితే మనం ఇక్కడి నుంచి అయితే కార్ అయితే దిగి మనం హెలికాప్టర్ అయితే పంపేమన్నాం ఓబ్లేష్ మామని. మనం అర్జెంట్గా ఇప్పుడు ఓబ్లేష్ మామకి అయితే ఫోన్ చేయాలి. అక్కడ బాక్స్లు ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ బాక్స్లు పైకి ఎక్కి మనం ఓబ్లేష్ మామకి ఫోన్ చేద్దాం. అక్కడి నుంచి హెలికాప్టర్ పంపిస్తాడు. హెలికాప్టర్ పంపించగానే హెలికాప్టర్ మీద మనం సేఫ్ ల్యాండింగ్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కార్ అయితే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే బండి మనం అయితే ఆపాము. కమాన్ కార్ డోర్ కమాన్ పో తొందర ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి అయితే ఎలాగైనా తప్పించుకోవాలి. మనం పైకి ఎక్కి మన ఓబ్లేష్ మామకి అయితే ఫోన్ చేద్దాం. ఓబ్లేష్ మామకి ఫోన్ చేయగానే మనకైతే హెలికాప్టర్ అయితే పంపిస్తాడు. మనం ఎలాగైనా ఇక్కడి నుంచి అయితే సేఫ్గా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫోన్ తీరా ఫ్రెండ్స్, కమాన్. ఓకే మనం పైకి అయితే ఎక్కేసాము. పోలీసు అయితే ఇక్కడ దగ్గర రాలే. మన ఓబ్లేష్ మామ హెలికాప్టర్ పంపించేంత వరకు మనకైతే ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు. ఓకే నెంబర్ 80. ఓకే మనం ఓబ్లేష్ మామ, థ్యాంక్ యూ మామ, నా కోసం హెలికాప్టర్ పంపించావు. ఓకే ఫ్లైట్ పైలట్ పోనీ. ఓకే మనమైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేఫ్గా పైన అయితే ఉన్నాము. ఏమో చూడదాం. మన ఓబ్లేష్ మామకి దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే మనమైతే సేఫ్గానే ఉన్నాము. కిందైతే మామూలు రసరంబోలు జరగట్లేదు. కింద దిగుతాను ఏం చేస్తారో నాకైతే భయం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన మామ దగ్గరికి వెళ్ళిపోదాం. కింగ్ కాంగ్ మామ దగ్గరికి వెళ్ళిపోదాం. కింగ్ కాంగ్ మామ ఓబ్లేష్ మామ మామూలుగా లేదు, మనకు అయితే సహాయం అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన స్పీడ్గా మనం మన మామూలు దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాము. అక్కడ ఏమైనా సహాయం చేస్తారో మనం చూద్దాము. మన మీద అయితే ఇప్పుడు కేసులు అయినాయి కాబట్టి. ఓకే హెలికాప్టర్ అయితే మామూలుగా వెళ్ళట్లేదు పైకి. కమాన్ ఓబ్లేష్ మామ దగ్గరికి. ఓకే ల్యాండ్ మార్క్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే రూట్ మ్యాప్ అయితే పెట్టేస్తుంది. రూట్ మ్యాప్లో మనకైతే ఓబ్లేష్ మామ ఎక్కడ ఉంటే ఏందని మనకైతే చూపిస్తుంది. ఓకే ఇంచుమించు మన ఓబ్లేష్ మామ దగ్గరికి వచ్చేసినట్టే. ఇక్కడ మాత్రం మామూలుగా లేదు అసలు, ల్యాండ్ అది కానీ సూపర్గా ఉంది. మన ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్. మన మామూలు ఇంటికి అయితే వచ్చేసాం. మన మామ అయితే స్విమ్మింగ్ పూల్లో మంచిగా అయితే స్నానం చేస్తున్నాడు, జలగలాడుతున్నాడు. కానీ నేను ఉన్న పరిస్థితి మన ఓబ్లేష్ మామ అయితే తెలియదు. ఆ స్విమ్మింగ్ పూల్లో చూడండి ఫ్రెండ్స్, మనోడు జలగలాడుతున్నాడు, మామూలుగా ఆడట్లేదు మన ఓబ్లేష్ మామ. వాళ్ళకేంటి ఫ్రెండ్స్, వాళ్ళు బాగానే ఉన్నారు. ఒక 50 పండుగ ఉన్నందుకు నాతో రాలేదు అసలు. అక్కడ ఇది న్యాయం ఫ్రెండ్స్, చెప్పండి మీరే చెప్పండి. ఓకేలే ఇప్పుడు మొత్తానికి అయితే మనం అయితే కిందకి దిగుదాం. కిందకి ల్యాండ్ చేసేసి మన మామనైతే మొత్తం మన మామతో అయితే మాట్లాడదాం. పైలట్ దింపు మంచిగా దింపు, చిన్నగా దింపు. కింద పోలీసులు ఉన్నారు, పైన పోలీసులు ఉన్నారు. ఓకేలే ఫ్రెండ్స్, మనోడైతే మొత్తానికైతే సేఫ్ ల్యాండింగ్ అయితే ఇస్తున్నాడు. ఓకే మనమైతే ఇక్కడ దిగా మనం ఓబ్లేష్ మామ దగ్గరికి వెళ్ళి మనం అయితే మాట్లాడదాం. ఓకేలే ల్యాండింగ్. అబ్బా మొత్తానికి అయితే కింద దిగేసాను రా బాబు. ఇక్కడైతే పోలీసులు అయితే లేరు. ఎనీ టైం ఎనీ మినిట్ ఎప్పుడైనా పోలీసులు రావచ్చు. రన్ ఉరుకురా. ఓకేలే మొత్తానికైతే మనం అయితే ఓబ్లేష్ మామ దగ్గరికి వచ్చేసాము. అరే ఏంట్రా బాబు, ఓబ్లేష్ మామ ఇంకా బయటకు రావట్లేదు. వెనకాల అరే మళ్ళీ వచ్చారు ఫ్రెండ్స్, పోలీసులు వచ్చారు. నేను అనుకున్నట్టుగానే వచ్చేసారు. మన ఓబ్లేష్ మామ ఇంట్లో పడుకున్నాడు, స్నానం చేస్తున్నాడు, నాకైతే తెలియదు. ఓబ్లేష్ మామ అయితే ఇంకా బయటికి రాలేదు. ఎలాగైనా చేసైనా మన ఓబ్లేష్ మామని అయితే మనం అయితే బయటికి రప్పియాలి. ఎందుకంటే వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి మన కింగ్ కాంగ్ మామ ఓబ్లేష్ మామ ఖచ్చితంగా అయితే నాకు కావాలి, నాకు సహాయం చేస్తారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, అరే ఆఫీసర్ ఆగ్రా నాయన ఆగు. ఓ ఫ్రెండ్స్, నన్ను అయితే
వాళ్ళైతే ఖచ్చితంగా పట్టుకొని అయితే జైల్లో వేస్తారు. జైల్లో వేసి అని లోపే మన వాళ్ళని అయితే నేను పిలవాలి బయటికి. సైకిల్ వేసుకొని పోదాం, ఆగ్రా నాన్న సైకిల్ వేసుకుని వెళ్దాం. సైకిల్ తక్కువ ఫ్రెండ్స్. వాళ్ళైతే అసలు నన్ను అయితే మొత్తానికి అయితే వదిలిపెట్టట్లేరు. చూడండి వెనకాల పోలీసులు ఆఫీసర్ ఎలా రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఓ సార్ ఆయన ఎందుకు సార్ గమ్ముకున్నాడా? ఎందుకున్నాడా సారు? ఆయన తిరిగి వెళ్ళిపోతాం, ఇంకేంటి చేయడం? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. పార్ట్ 2 కూడా ఉంది ఫ్రెండ్స్.